టుడే అవర్ గెస్ట్ తనెవరో కాదు సోనీ యాదవ్ మన స్టూడియోకి రావడం జరిగింది. అంటే ఒక డైలాగ్ బాగా ఫేమస్ అయింది నేను కొడితే అని అనిపించింది. ముఖ్యంగా యాదవ్ల మీద కొట్టిన డైలాగ్ ఏముంది? వచ్చిందనుకో మన యాదవ్ల సదర్ హైదరాబాద్ మొత్తం అయిపోతుంది హల్చల్ హల్చల్, ప్రతి ఒక్క దిమాక్లో నిలిచిపోవాలి మన యాదవ్ల సదర్. కొమరవెల్లి మల్లన్న స్వామి భక్తులం, శ్రీకృష్ణుని వారసులం, ప్రేమతోని కొన్ని వేల మందికి పాలు పోసే గొప్ప గుణం తెలుసు కదా యాదవులం. మేం యాదవ్స్ అన్న, మా దగ్గర లేకపోవచ్చు కోట్లల ధనం, కానీ మా వంశంలోనే ఉంది చాలా మంచితనం. హలో నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. టుడే అవర్ గెస్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో అప్లోడ్ చేసిందంటే వేల లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. తనెవరో కాదు సోనీ యాదవ్ మన స్టూడియోకి రావడం జరిగింది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పవచ్చు. సో సోనీ యాదవ్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సిస్టర్ నమస్తే. నమస్తే అన్న. బాగున్నా? చాలా బాగున్నా, మీరు ఎట్లున్నారు? బాగున్నాం. అయితే ముఖ్యంగా జనరల్ గా నీ డైలాగ్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా యాదవ్ల మీద, అదే విధంగా సదర్ మీద బాగా డైలాగ్స్ వస్తుంటాయి. సో మరి ఇప్పుడు సదర్ పండుగ దాదాపు 4 నుంచి 5 రోజులు ఉంది. సో సదర్కి సంబంధించి ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నావా? ఏర్పాట్లు అంటే ఏమున్నాయి అన్న, మన వాళ్ళు పోతూ ఆల్రెడీ తీస్తున్నారు, మన అన్న వాళ్ళు మన బాబాయ్ వాళ్ళు ఆల్రెడీ సదర్ తీస్తున్నారు. వెళ్తా లాస్ట్ 1 year బ్యాక్ మేమే తీసినాము. బట్ ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్ మాది ఓన్ హౌస్ కాదని చెప్పేసి ఆగిపోతున్నాం అనమాట. సూన్ తీస్తా, బట్ తీస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అది. అంటే లాస్ట్ ఇయర్ ఎక్కడ తీసినావు? అక్కడనే బిఎన్రెడ్డిలో తీసినావు. లాస్ట్ ఇయర్ తీసిన. అంటే లాస్ట్ ఇయర్ అక్కడ అంటే అంతకు ముందుకి 2 years బ్యాక్ తీసిన అనమాట. అప్పుడు బాగానే తీసిన, అప్పుడు అంటే ఓన్ హౌస్ ఉండే, బట్ ఇప్పుడు లేదు. మళ్ళీ కొంటాం, కొన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో తీస్తాం. అంటే సదర్ అనేసరికి జనరల్ గా దున్నపోతులు ఎగిరించే దగ్గర జనరల్ గా అంటే మగవాళ్ళే ఎక్కువ ఉంటారు. బట్ లేడీస్ కి చాలా మంది అమ్మాయిలకు కూడా తీయాలనే ఒక ఉత్సాహం అనేది అయితే పెరుగుతుంది. సో దాన్ని ఎట్లా చూడొచ్చు మనం? ఎట్లా చూడొచ్చు అంటే అందరు బయటికి రావాలన్నా, ఆడపిల్లలు అంటే చాలా మంది లో చేసేసారు, బ్రదర్సే కానీ ఫ్యామిలీ మెంబర్స్ అని. అట్లా ఎప్పుడు ఉండొద్దు, ఎవరికి భయపడొద్దు. మనం ఏదైనా అనుకున్నామంటే ముందుకొచ్చి చేయాల్సిందే. ఏమైనా తప్పు చేస్తున్నామా? మనం ఏం చేస్తలేము, తీసేది అందట్లో 10 మందిలో తీస్తున్నాం. తీయరు బాబ్సే ఏమైతుంది, అంతే కదా. అంటే జనరల్ గా దున్నపోతును పట్టుకుని వచ్చినప్పుడు అబ్బాయి లెక్క చేస్తున్నావు నువ్వు అని అట్లా ఏమైనా కామెంట్స్ రాలేదా? అట్లా ఏం లేదన్న, ఆల్రెడీ తీస్తేనే ఎక్కడెక్కడి నుంచో మనకి మెసేజ్లు వస్తున్నాయి. ఒకసారి రిక్వెస్ట్ బాక్స్ ఆన్ చేసి చూడండి, మీకు ఫోన్ ఇస్తా. ఇక్కడ నుంచే కాదు, మనకి యూపీ నుంచి, బీహార్ నుంచి కూడా మనకి మెసేజ్లు రావడం. ఒక అతను ఏమని మెసేజ్ చేసిండంటే, తనకి తెలుగు రాదంట, బట్ ఇంగ్లీష్లో ఏమని పెట్టిండంటే, మీరు యాదవ్ డైలాగ్స్ కొడతారు, బట్ నాకు కరెక్ట్గా అర్థం కాదు, మీరు వీడియోస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ తీస్తారని చెప్పేసి అక్కడ నుంచి మెసేజ్ వచ్చింది మనకి. అట్లా ఎన్నో రిక్వెస్ట్లు ఉన్నాయి బయట నుంచి మనకి. అట్లా అంటే ఒక డైలాగ్ బాగా ఫేమస్ అయింది నేను కొడితే అని అనిపించింది. ముఖ్యంగా యాదవ్ల మీద కొట్టిన డైలాగ్ ఏముంది? అది వచ్చింది అనుకోరా బేట మన యాదవ్ల సదర్, పట్నం మొత్తం అయిపోతుంది హల్చల్, ప్రతి ఒక్కరు దిమాక్లో నిలిచిపోవాలి మన యాదవ్ల సదర్. ఈ డైలాగ్ మంచిగా పోయిందన్న, దగ్గర 3 million పోయింది, మంచి రీచ్ వచ్చింది. ఫస్ట్ ఆ వీడియోతోనే నా పేజ్ లేచిందండి. ఫాలోవర్స్ పెరిగారు అప్పుడు? ఆ ఒక్క వీడియో వల్లనే మనకి 20K ఫాలోవర్స్ వచ్చేసి. టోటల్ ఎంత ఉన్నారు ఫాలోవర్స్? ఇప్పుడు 40 ఉన్నారు అన్న. జనరల్ గా అమ్మాయిలు జనరల్ వచ్చి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తా ఉంటే అవసరమా అని చెప్పేసి, లేకపోతే రకరకాల వ్యక్తులు ఉంటారు, రకరకాల కామెంట్లు చేస్తుంటారు. సో దాని ఒకటి గుర్తుపెట్టుకోండి అన్న, ఎవరో ఏదో అంటారు, నీ ఇంట్లో మీ చుట్టాలు, అది నువ్వు పక్కన పెట్టేసి, నీకు ఏదైనా అనిపించిందా నువ్వు జై, అంతే. నువ్వు అనుకున్నావంటే సాధిస్తావు. ఒక ఆడపిల్ల అనుకుంటే ఎందుకు ఏది సాధించలేదు? కష్టపడు, ముందుకు రా, తొక్కుదామని ఎంతో మంది చూస్తారు, కానీ నువ్వు ముందడిగాయి, నీ విజయమే నీ వెనకాల ఉంటది, అంతే కదా. ఎక్కడ వరకు చదువుకున్నావు మరి? ఇంటర్ కంప్లీట్ అన్న, డిగ్రీ డిస్కంటిన్యూ చేస్తా, ఓపెన్ రాస్తా. అంటే ఎందుకు డిస్కంటిన్యూ చేసినావు? ఇక నాకు ఇంట్రెస్ట్ లేదు, మా ఇంట్లో చదువుకోమన్నారు. బట్ ఇక ఈ ప్రమోషన్స్ అని అట్లా. ఎట్లా ఉంది ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్? అట్లా అంతా బాగానే ఉందన్న. ప్రమోషన్స్ అంటే నేనే స్టాప్ చేసిన అనమాట. ఇక ఈ సదర్ అయిపోయినాక మళ్ళీ స్టార్ట్ చేయాలి. అంటే ఇంతకుముందు ప్రమోషన్స్ చేసేది, ఈ మధ్య చేయట్లేదు, మరి ఫైనాన్షియల్ కొంత ఇబ్బంది లేదన్నా. ఇప్పుడు ప్రమోషన్స్ ఎట్లా అయిపోయినాయి అంటే, అందరు అనట్లేదు, ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఉన్నారు, చాలా అయిపోయినాయి పేజెస్. ఎవరికైనా ప్రమోషన్ ఇవ్వాలన్నా వాళ్ళు భయపడుతున్నారు, ఇచ్చినాక పేమెంట్స్ ఆపేస్తారు. అట్లా నాకు టూ అయినాయి. ఇంకా వద్దు, తీసుకుంటే పేమెంట్ చేస్తేనే ప్రమోషన్స్ చేస్తున్నా, లేకపోతే స్టాప్ చేస్తా. దగ్గర 1 month అవుతుంది ప్రమోషన్స్ చేయక. ఈ ప్రమోషన్స్ కూడా అంటారు కానీ దేనికల్ ఎంతో స్ట్రగుల్ ఉంటుంది. ఆడ వీడియో రావాలి, వాయిస్ ఓవర్ కరెక్ట్ ఇవ్వాలి, ఎన్నో ఉంటాయి. మళ్ళీ ఆ ఎడిటర్ కే 700 పోతాయి వచ్చిన దాంట్లోకి.
అట్లా. ఓకే, ఇప్పుడు చదువు డిస్కంటిన్యూ అయింది, తర్వాత అంత ఎంత పెయిడ్ ప్రమోషన్స్ చేస్తే అవి బంద్ చేసినావు. సో ఇంట్లో వాళ్ళు తిట్టట్లేదా? అంటే చదువుతలేవు అట్లా ప్రమోషన్ చేస్తలేవు. నేను మేకప్ ఆర్డర్స్ చేస్తా కదన్న, బ్యూటీషియన్. మంత్లీ ఒక 4-5 ఆర్డర్స్ వస్తాయి, కవర్ అయిపోతాయి. నేర్చుకున్నా, 6 months కోచింగ్ తీసుకున్నా, అయిపోయింది. ఇప్పుడు అవే ఆర్డర్స్ చేసుకుంటున్నా. జనరల్ గా సదర్ అంటే హైదరాబాద్ లో రకరకాల వ్యక్తులు డిఫరెంట్ గా అందరూ వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చూపించుకోవాలని చెప్పేసి చాలా విధాలుగా చేస్తున్నారు. సో మీకు ఎవరు సదర్ అంటే బాగా ఇష్టం? ఎవరిదని చెప్పను, నేను తీస్తే నేనే గొప్ప. ఓకే, అంటే మనం ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటాము. అరే అన్న బాగా ఇస్తుంది కదా సదర్. సదర్ అంటే ఇట్లా తీసి పడేసిరు. ఇప్పుడు ఆ రాష్ట్రమే మొత్తం పెద్ద పండగ చేసిందంటే అర్థం చేసుకోండి. అట్లా అంటే ఎట్లా ఫీల్ అవుతారు? అంటే యాదవులకు రాష్ట్ర పండుగ కదా సదర్ అనేది. పండుగ చేసిందంటే చాలు, ఆ సీఎంఏ రాష్ట్ర పండుగ చేసిందంటే ఇంకెంత ఉండాలి. ఒకప్పుడు తీసేసి మాట్లాడిన వాళ్ళే ఇప్పుడు దాన్నే పెద్ద పండుగలా భావిస్తారు. ఓకే, ఇన్స్టాగ్రామ్ లో ఇవన్నీ రీల్స్ చేస్తుంటే కూడా ఇంట్లో అమ్మ వాళ్ళు కానీ అన్న కానీ ఏమవుతుంది? మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు. మా అన్నయ్య సపోర్ట్, మా మమ్మీ సపోర్ట్, మా డాడీ సపోర్ట్. మా డాడీ ఎప్పుడో ఒకసారి ఎందుకు మనకి అని అంటాడు, ఏమన్నా ఇట్లనే ఎవరైనా ఏమన్నా చెప్పినప్పుడు. బట్ డాడీ ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు, మనది మనకి అని చెప్పేసి అంట. డాడీ కూడా ఇంకా ఏమన్నాడు, మా డాడీకి తెలిసి వచ్చింది, ఇంక ఇప్పుడు ఏమన్నాడు, నువ్వు చేసేది చెయ్యి అని అంటాడు. ఎంతమంది మీరు? నేను అన్నయ్య ఇద్దరమే. ఏమన్నాడా మరి మీ బ్రదర్? మా అన్నయ్య ఏమన్నాడు, సపోర్ట్ చేస్తాడు, చాలా సపోర్ట్ చేస్తాడు మా అన్న. జనరల్ గా ఫ్రెండ్స్ కూడా ఏదైనా చెప్పి ఉంటారు కదా మీ చెల్లెలు అవసరమా అంటే. మనం ఒక వీడియో తప్పుగా పెట్టట్లేదు, మనం ఏం మిస్టేక్ చేయట్లేదు, తప్పుదారిలో పోవట్లేదు. కరెక్ట్ పెట్టినాక ఎవరేమనుకుంటుంది అది మా అన్నకు తెలుసు, చాలు, అంతే కదా. ఎవరో ఏదో అంటారని పట్టించుకుంటే అది కరెక్ట్ కాదు కదా. సరే, నీకు ధైర్యం ఉంది, వచ్చినావు, ఇవాళ సోషల్ మీడియాను కూడా వాడుతున్నావు. ఓకే, చాలా మంది అమ్మాయిలు కూడా ఇంకా కూడా అంటే ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు లేకపోతే ఫేస్బుక్ లో కావచ్చు, అంటే జనరల్ గా కనబడాలంటే కూడా భయపడే పరిస్థితి ప్రస్తుతం అవుతుంది. సో వాళ్ళకి ఏం చెప్తావు? ఒకటే చెప్తా, నువ్వు తప్పు లేదు, నీది అక్కడ ఏం లేదు, అయినా నువ్వు భయపడుతున్నావు. నీ ముంగల నువ్వు తప్పు చేయకపోయినా ఆపోజిట్ లో నేను ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటాను. నువ్వు ఆడికని ముఖం తిప్పుకొని వెనకకు పోకు, నించో, ఎవ్వరు వచ్చినా రాకపోయినా స్టాండ్ తీసుకో, వాయిస్ రేజ్ చేయి, మాట్లాడు. ఎందుకు? వాడే జరిగిపోవాలి వెనకకు, మళ్ళీ వాడే వెళ్ళిపోవాలి. అది మన దగ్గర ఉంటది. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి. ఆడపిల్లలు అని అంటే నేను ఒక ఆడపిల్లని. బట్ చాలా మంది భయపడి, నేను చాలా దగ్గర చూసిన ఇట్లనే, మనం షాపింగ్స్కి వెళ్తుంటాం, బయట తిరుగుతుంటాం, ఎవరైనా గెలికినా కూడా ఎట్లా అంటే వాడితో నాకేంది అని జరిగిపోతారు. అప్పుడు అట్లా అసలు పోవద్దు. వాడు ఒక మాట అన్నాడా, వాడిని రివర్స్ కొట్టే పోవాలి ఆడికి. మన తప్పు లేదు, వాడిని మనం ఒక మాట అనలేదు, ఎందుకు పోతాం మనం, జరిగిపోతాం. అట్లా అంటే కొడితే వాడు ఊరుకుంటాడా? వాడిని తప్పు ఉన్నప్పుడు వాడు ఊరుకోకుండా ఏం చేస్తాడు, అంతే కదా. అంటే అమ్మాయిలు ఇప్పుడు జర కొంత బలహీనంగా ఉంటారు, వాళ్ళు 2-3 ఉంటారు. అట్లా భయపడొద్దనే చెప్తున్నా కదా. ఎప్పుడైనా అట్లా ఎవ్వరు భయపడొద్దు, ఒక ముందడి వేయాలి. మన తప్పు లేనప్పుడు వాడిని కొట్టిరా, ఎవ్వరు కూడా మాట్లాడడానికి రైట్ లేదు. అదే మన తప్పు ఉంటే జరిగిపోను, వాడికి సారీ చెప్పి జరిగిపో. అదే నీ తప్పు లేదా వాడిని కొట్టేసిరా అని చెప్తాను నేనైతే. జనరల్గా యాదవుల మీద చాలా డైలాగ్స్ చెప్పినావు కదా, సో నీకు నచ్చిన డైలాగ్ ఏంది అసలు? కుమ్రవెల్లి మల్లన్న స్వామి భక్తులం, శ్రీకృష్ణుని వారసులం, ప్రేమతోని కొన్ని వేల మందికి పాలు పోసే గొప్ప గుణం, తెలుసు కదా యాదవులం. అంటే కుమ్రవెల్లి మల్లన్న దగ్గరికి అన్ని కులాలు పోతాయి. సో మరి ఒక యాదవులని ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నావు అని అడగలేదు ఎవరు? అడగలేదు, అందరు వెళ్ళొచ్చు, దేవుడు. అంటే కుమ్రవెల్లి మల్లన్న దగ్గరికి ఎక్కువ మంది యాదవులు అయితే పోతారు, యాదవ్స్ ఎక్కువ పోతారు. ఎందుకు? చాలా మంది ఎక్కడెక్కడి నుంచో, మల్లన్న జాతర అవుతుందంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు. తప్పేముంది, దేవుడి కాడ ఎవరైనా రావచ్చు, ఎవరైనా మొక్కొచ్చు. మనం దర్గాలలోకి పోతాం, ముస్లిమ్స్ మన దగ్గర మొక్కిన వాళ్ళు ఉన్నారు. ఈ ముస్లిమ్స్, హిందూస్ ఈ భేదాలు అనేవి తీసేసి మనం వాళ్ళ టెంపుల్స్కి వెళ్ళాలి, వాళ్ళు మన దగ్గరికి రావాలి. ఇప్పుడు చాలా అవుతున్నాయి, అమ్మవారి మీద మిస్బిహేవ్గా చెయ్యడము అట్లా అవుతున్నాయి, తప్పు అది. కానీ దొరికితే మాత్రం అట్లాంటి వాళ్ళని వదిలిపెట్టాలి. అంటే చంపడం నేరం కదా? ఎందుకు నేరం? మన అమ్మవార్లు మనం పొద్దున్న లేసే మొక్కుకొనే పొలిమేర దాటుతాం. అట్లాంటి అమ్మవార్ల మీద చేసే మనం ఎందుకు ఊకోవాలి? వాయిస్ రేజ్ చేయాలి. మొన్న ఈడ సికింద్రాబాద్ లో అయ్యింది, వాయిస్ రేజ్ చేయాలి, బాగుంది అని చంపడం అనేది కరెక్ట్ కాదు. కరెక్టే, ఎందుకు తప్పు? మనం ఎంతో ఇష్టంగా పూజ చేసుకునే అమ్మవార్ల పైన అట్లా దాడి చేస్తా అంటే మనం ఎందుకు ఊకోవాలి? మీరు చట్టాలు శిక్ష పడాలి, ఓకే, కానీ చట్టాలు చంపడం అనేది అయితే ఒప్పుకో. ఎందుకంటే తప్పు చేసిందంటే వాడిని ఒకరిని నలుగుతా కోస్తేనే వాడు ఇంకొకటి తప్పు చెయ్యడు. అది నేను చెప్తా. మీ ఫ్రెండ్స్ ఏమంటుంటారు అంటే జనరల్ గా ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పెరిగినప్పుడు కానీ వ్యూవర్షిప్ ఎక్కువ వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎట్లుంటది తెలుసా? ఇప్పుడు నువ్వు నాకు ఫ్రెండ్ అన్నా, ఇంకొక ఫ్రెండ్ ఉంటది, నేను నీతో మాట్లాడతా,
నీతో మాట్లాడింది అనుకో తను ఫీల్ అయిపోతుంది. ఎందుకు అంతే, ఫ్రెండ్షిప్ అంటేనే అది. ఇక అంటే ఫ్రెండ్షిప్ అంటే కుళ్ళు ఎక్కువ ఉందంటావా? ఎక్కువ ఉంటుంది. ఏమంటారు, అరే కాలేజ్కి పోయినా నార్మల్ ఎక్కడ పోయినా, అరే వీడియోలు మంచిగా తీస్తున్నావు, మంచిగా చేస్తున్నావు, చెయ్యి చెయ్యి చెయ్యి, ఇట్లనే ఉంటది కదా. నువ్వు ఎప్పుడు ఆమెతో మాట్లాడతావా, మాతో మాట్లాడవా? బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా జనరల్ గా. ఉంటారు బెస్ట్ ఫ్రెండ్స్, నాకు ఎవరు లేరు. ఈ ఫ్రెండ్షిప్ ఒక దండం. ఎందుకు విరక్తి పుట్టిందా ఫ్రెండ్స్ మీద? నమ్మొద్దన్న, ఏ విషయంలోనైనా సరే మనం సెల్ఫ్ గానే ఉండాలి కానీ ఎవరికి మనం మన టాపిక్స్ ఏం చెప్పొద్దు. మనం ఎక్కడ కూడా ఎవరిని నమ్మొద్దు. ఎవరు ఎట్లా మనం పక్కనున్న నీడని మనం నమ్మొద్దు. అట్లాంటి దోస్తుగాన్ని ఎందుకు నమ్ముతాం? పక్క నుండి కాటేస్తారు. అంటే కాట్ వేసిరా లేకపోతే నిజంగానే నమ్మొద్దు అనేది? వేసిరా అంటే మనం మంచి ఎవరికి చెప్పొద్దు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తే అది మనకే చెడు అవుతుంది అంతే, అంతకు ఏం లేదు. మంచి అక్క సిస్టర్స్ బాండింగ్ ఉంది నాకు అట్లా. జనరల్ గా ఫ్రెండ్స్ నమ్మొద్దు అని అయితే ఫిక్స్ అయినావు. అంటే ఏదో మోసం జరిగితేనే. మోసం అని ఏం లేదు, కాకపోతే ఏంటంటే మనం ఎవరికైనా మనం ఫ్రెండ్షిప్ లో మంచి చేయాలని పోతే అది మనకే చెడు అవుతుంది. ఓకే, అట్లా వేరే అనవసరమైన టాపిక్స్ లో మనం ఇన్వాల్వ్మెంట్ ఇవ్వద్దు. మనం ఆ ఫ్రెండ్షిప్ చేయకపోతే మనకే మంచిది. జనరల్ గా ఇన్స్టాగ్రామ్ లో ఈ దున్నపోతును పట్టుకొని వస్తూ అట్లా తిరుగుతుంటావు కదా, సో ఎక్కడి నుంచి తెచ్చినావు దున్నపోతులని? మా బాబాయ్ వాళ్ళవి, సైదాబాద్ లో మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళవి. మంచిగా అందరూ పిలుస్తూనే ఉంటారు, రండి వీడియోలు తీస్తూనే ఉంటాం. తీస్తా. ఓకే, దున్నపోతులు నువ్వు చెప్పినట్టు వింటాయా? ఎందుకునో మన మాట వన్స్ అది. కాకపోతే ఏంటంటే అవి ఇట్లకి ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దు. మంచిగా రమ్మంటే వస్తాయి. ఎవరైతే పోతుంటాడో వాళ్ళ ఓనర్కే ఏంటాయి, మళ్ళీ మనకి ఇనవ్ అవి. నిజం చెప్తున్నాను నేను, లిటరల్ గా ఈ రోజే అసలు వాళ్ళ ఓనర్ అది వెనకలుండి రాబెట్టా అంటే తప్పించి అది వస్తలేదు, ఎంత గుంచినా వస్తలేదు. అట్లా ఉంటాయి. అంటే అది ఇంట్లో పెరిగిన పోతు కదా, మన మాట అంటే దున్నపోతులు కూడా విశ్వాసం ఉంటుంది. ఫుడ్ పెడతాడు యజమాని. ఈ ఏమంటారు, మాట రాని మూగజీవులకే ఎక్కువ విశ్వాసం ఉంటుంది మనుషుల కన్నా. మనుషులకు లేదంట? లేదు. ఎందుకు లేదు, అంతే. ఇలా మన దగ్గర తింటారు, రేపు మన గురించి పోయి మన వెనకాల గలీజ్ గా మాట్లాడతారు. అట్లా అదే నువ్వు ఒక 2 రోజులు కుక్క కన్నం పెట్టు, ఏడున్న వాసన బట్టి వస్తుంది. అలా మాట్లాడతారని తెలిసినప్పుడు ఒక మనిషికి రిలేషన్ ఉండదు కదా, అట్లా ఫ్యూచర్ లో ఇబ్బందులు అయితే కదా. ఇబ్బందులు అయితే అని అంటే మాట్లాడుకోవాలి. వాళ్ళతో మనం ఎంత వరకు ఉండాలో అంతే వరకు ఉండాలి. మనం ఎక్కువ ఒక స్టెప్ ముంగలికి వేసి అనుకున్నాం అనుకో, మనని మంచిగా కిందికి దొక్కుతారు. అంటే సోనియా ఏం చేయాలనుకుంటుంది? ఏం లేదు, ప్రస్తుతానికైతే ఇది లైఫ్ ఇట్లా నడుస్తుంది. మేకప్ జర్నీ ఇట్లా, బ్యూటీషియన్. ప్రెసెంట్ ఇక్కడ కొత్తపేట యానిక్ సెలూన్ లో వర్క్ చేస్తున్నా. అంత బాగుంది. ప్రెసెంట్ అయితే ఇట్లా ఉంది. ఏ ఫ్యూచర్ లో చెప్పలేం, ఇదే కంటిన్యూ అవుతుంది. మేకప్ చూస్తున్నా, ఏమంటే కానిస్టేబుల్ కి రాద్దామని చూస్తున్నా, ఏమవుతుందో తెలియదు. ఇక డిగ్రీ డిస్కంటిన్యూ చేసినావు, మళ్ళీ కానిస్టేబుల్ రాస్తా అంటున్నావు. ఇంటర్కే కదా. ఇంటర్ ఎలిజిబిలిటీ కానీ నువ్వు చదవాలి కదా. చదువుతా, డిగ్రీ చదువుతా, ఓపెన్ చేస్తా అంటున్నా కదా. ఓపెన్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్, ఒక సైడ్ జాబ్, మళ్ళీ ఇంటికి వెళ్తే ఫ్యామిలీ, సో వీళ్ళందరినీ చూసుకొని ఎట్లా మేనేజ్ చేసావు? చెయ్యాలి. లైఫ్ అంటేనే ప్రాబ్లమ్స్ అంటేనే లైఫ్. సమస్యలే అన్ని. అంతే. సోనియా యాదవ్ అంటే జనరల్ యాదవ్ల మీద చాలా డైలాగ్స్ కొట్టింది. సో అందులో ఒకటి బలం బలగం ఉన్న యాదవ్లం అని చెప్పేసి. సో ఏంది అది అసలు? బలం బలగమున్న యాదవ్లం, ప్రేమతో వస్తే ప్రాణమైన ఇష్టం, అదే దుష్మన్ చేస్తే టకాఫర్ అంటాం. తెలుసు కదా, యాదవ్స్ అంటారా బాబు ఈ డైలాగ్. అది ఇప్పుడు ఇంకొక 1-2 hours లో అది బాగా వైరల్ అవుతుంది. యాదవ్స్ అంటారా బాబు అని. అయితే అందరూ ఈ ఒకరు యాదవ్స్ అంటారా బాబు, గౌడ్స్ అంటారా బాబు, మేము మాదిగోళ్ళం, మేము యాదవ్లం. అంటే జనరల్ గా ఈ ఒక కమ్యూనిటీని మనం మాట్లాడినప్పుడు మిగతా కమ్యూనిటీలు కూడా హట్ అయ్యి అట్లా ఏమన్నా మెసేజ్ చేసిరా? లేదు, అంటే కామెంట్స్ వస్తుంటాయి. అక్క ఎందుకు అక్క నువ్వు పర్టికులర్ గా యాదవ్స్ పైనే ఇది చేస్తావు, ఎందుకు అక్క వేరే క్యాస్ట్ అట్లా వాళ్ళు ఫీల్ అవ్వరా అక్క అంటే, నేను వీళ్ళందరికి ఒకటే ఆన్సర్ ఇస్తా. ఎప్పుడు కూడా నాకు అందరు ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు బ్రదర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు నాకు అనదర్ క్యాస్ట్లలో. ఒక్కరినైనా మీరు ఇట్లా నేను చిన్న చూపుగా చూసినా అని మీరు ఒక్కరినైనా చూపియండి. మీరు ఏదంటే అది, నేను ఎవరిని తక్కువ చేసి చూడనన్నా. అంటే నువ్వు ఒక కమ్యూనిటీ ఒక క్యాస్ట్ గురించి డైలాగ్స్ కొడుతున్నావు అంటే క్యాస్ట్ ఫీలింగ్ ఉంటది సోనియాకి అని చెప్పాను లేదు. క్యాస్ట్ అంటే మనం చెప్పుకుంటాం, మరేం మనది ఇది అని చెప్పి చెప్పుకోవడం వరకే తప్పించి క్యాస్ట్ ఫీలింగ్ ని నేను ఎక్కడ తీసుకురాలేదు. జనరల్ డైలాగ్స్ చూసి ఎవరైనా అంటే మనం చేసే పని ఇంకా వాళ్ళు అనుకునేది అనుకుంటారు. బట్ నాకు ఈ వీడియోస్ కానీ వైరల్ గా పోయినాయి, నేను అదే పర్పస్ లో వస్తున్నా. నావి అట్లా అంటే యాదవ్స్ పై ఏం లేవు. నేను సదర్ వచ్చినప్పుడే కొడతాను, నార్మల్ టైంలో చాలా తక్కువ. నేను అసలు కొట్టనే కొట్టాను. సదర్ టైంలో మంచిగా డైలాగ్స్ కొడతాను. సమాజానికి సంబంధించి ఏం డైలాగ్స్ కొట్టినావు? చాలా కొట్టినా నేను. అమ్మాయిల మీద, అమ్మాయిల రేపుల మీద
కొట్టినావా? ఏం డైలాగ్ కొట్టిన? ఒకటి కొట్టిన నేను నలుగురు నవ్వుతురు అని చెప్పేసి ఎప్పుడు కూడా బాధపడకు, నిన్ను నువ్వు నమ్మి ముందుకెళ్ళు, నీ సక్సెస్ తోని సమాధానం ఇవ్వు, ఈ డైలాగ్ కొట్టిన. ఇది కూడా మంచిగా రీచ్ అయింది. అట్లా నేను చాలా మోటివేషన్ చాలా కొట్టినన్నా. అంటే మనం చేసే పనే మనం నిలబెడుతుంది అంటున్నావు. అంతే అన్న, ఎప్పుడైనా మనం కష్టంని నమ్ముకోవాలన్నా. నువ్వు ఈ పని చేస్తున్నావు అంటే సిగ్గుపడకు, నువ్వు ఆడ తప్పు చేస్తలేవు, నువ్వు పనే చేస్తున్నావు, నువ్వు కష్టపడితేనే నీకు పైసలు వస్తాయి. కష్టపడు, ఎవరో ఏదో అనుకుంటారని ఎందుకు బాధపడతావు, అంతే కదా. హైదరాబాద్ లో జనరల్ గా సదర్ అనేసరికి మనకు లడ్డు యాదవ్ అన్న, శ్రీహరి యాదవ్ అన్న గుర్తొస్తారు. అట్లే అమ్మాయిల విషయానికి వస్తే స్వప్న యాదవ్, సోనియా యాదవ్ గుర్తొస్తారు. సో ఏంటి అంటే ఈ ప్రత్యేకత తెచ్చుకోవడానికి ఏమైనా కష్టపడరా ఏంది? అట్లేం లేదు. స్వప్నక్క అంటే ఆమె కూడా ఒక లేడీ లెజెండ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె కూడా మంచిగా ఆమె ఒక లేడీగా తీసి సదర్ని ఎంత మంచిగా హైప్ అయిందో, ఆమెకు కూడా ఒకటి అందరికి 10 మందికి చెప్తుంది ఆమె. లడ్డు యాదవ్ అన్న వాళ్ళు కూడా చాలా సదర్ ఫేమస్ అయింది. అవునవును, ఫస్ట్ అయినదే మెయిన్ గా లడ్డు యాదవే చాలా ఇది ఉండే, ఎక్కువ లేదు బాండ్, బట్ ఓకే. మహిళల మీద కావచ్చు, ఇంత షీ టీమ్స్ వచ్చి ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా ఆ ప్రేమ పేరు మీద లేకపోతే రకరకాలుగా కొంత హేళన చేయడము, లేకపోతే దాడులు చేయడము, చంపేయడము ఇట్లా జరుగుతున్నాయి కదా. దాని మీద డైలాగ్ చెప్పినా కొట్టినా అనుకుంటా. అట్లా ఏమంటారు, మొన్న చాలా వరకు రేప్స్ అయింది, దాని పైన కొడితేనే నార్మల్గా ఒక బ్రదర్ క్లాస్ తీసుకుండా ఆల్రెడీ తప్పురా అది, అట్లా కొట్టొద్దు, నువ్వు కొడితే మంచిగా కొట్టు అని చెప్పిండు. సరేలే అది మన మంచికే అని చెప్పేసి ఒక మాట చెప్పిండు. ఓకే, దానికి ఫైట్ మంచి అన్న కూడా మంచిగా చెప్పిండు అనుకోవాలి. ఎవరైనా మన మంచి కోసమే చెప్తారు, అంతే అని చెప్పి. జనరల్ గా నీకు సదర్కి సంబంధించి హైదరాబాద్ ఎక్కడెక్కడ తీస్తారు ఐడియా ఉందా? నారాయణగూడ, మెయిన్ సైదాబాద్, ఇంకా శివరాంపల్లి, శంకర్పల్లి, ఇంకా నార్మల్ గా మొన్న ఇక్కడ తీసిరు కదా లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ తీసింది, గవర్నమెంట్ అఫీషియల్ అనౌన్స్ చేసింది. బయటి కంట్రీసే కదా, యూకే లో జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ ఈ రోజు యూకే లో ఉంది సదర్, మనకి హైదరాబాద్ లోనే కాదు, అది రాష్ట్ర పండుగ చేసిందంటే అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు జిల్లాలో కూడా కాకింది, జిల్లాలు దాటి రాష్ట్రం దాటి బయట కంట్రీస్ కూడా వెళ్తుంది. అట్లా మంచి కమ్యూనిటీ బిల్డ్ అయ్యింది. ఓకే, బట్ కాకపోతే ఏంటంటే మన దానికి కూడా ఇప్పుడు ఎట్లా అంటే ఒకటి మంచి సంఘం ఇట్లా ఇంకా కొంచెం బిల్డ్ అయితే ఇంకా అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సిస్టర్, జనరల్ గా మనకు లైఫ్ జర్నీలో కొన్నిసార్లు మనము ఇబ్బంది పడుతూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము. ఆ సందర్భంలో మనకు కొంత సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ, మోటివేషన్ చేసిన వాళ్ళు కానీ ఉంటారు జీవితంలో. ఏ స్థాయిలో ఆ స్థాయిలో మనం చేసిన వాళ్ళు ఉంటారు. సో అట్లా నీకు ఎవరైనా మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు? ఎందుకు లేదు. మాది తక్కువ బాండింగ్, అక్క గురించి చెప్పాలంటే ఎట్లా అంటే చాలా తక్కువ బాండింగ్ మాది. ఒక 1 year నుంచి రిలేషన్ మాది అక్కనే. లాస్ట్ ఇయర్ నుంచి మాది అక్క. నాకు తెలుసు, మీరు నమ్ముతారా నేను ఒక లవర్తో నన్ను గంటలు మాట్లాడతలేరు కానీ నేను అక్క అట్లా హవర్స్ లాగా మాట్లాడుకుంటాం. చాలా మోటివేషన్ ఇస్తుంది అక్క. నేను ఈ సిచ్యువేషన్ ఇట్లా ఉన్నాక అంటే అరే ఎప్పుడు కూడా బాధపడొద్దురా, అది మన మంచికే జరిగింది అనుకోవాలి. తను ఎవరో కాదు, విశ్వక్క, విశ్వ ఏంజల్ అని ఉంటుంది ఇన్స్టా ఐడి. తను చాలా సపోర్ట్ చేస్తుంది. ఎట్లా అంటే ఎప్పుడు కూడా ఒకరిని తొక్కేసినట్టు కించపరిచినట్టు ఎప్పుడు మాట్లాడు. అరే ఇది కాకపోతే ఇట్లా అవుతుందిరా, లైఫ్ అంటే ఇది ఇట్లా పోతుంటుంది, మనం ఇట్లని అన్ని ఫేస్ చేస్తేనే మనుషులు అంటారా మనల్ని, ఏ బాధ వచ్చినా కూడా పడద్దు, అది మన మంచికే జరిగింది అనుకోవాలి. చాలా మోటివేషన్ ఇస్తుంది అన్న. అంటే ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా చాలా మంది. ఫ్రెండ్స్ అమ్మో ఎవరు లేరా ఫ్రెండ్స్ అని అంటారు. అంటే ఫ్రెండ్స్ ఎందుకు అంత హేట్ గా? అంటే ఫ్రెండ్స్ ఏమైనా మోసపోయినావా లేకపోతే ఎట్లంటన్నా, మన ముంగలుంటే మన మాట మాట్లాడతారు, మన వెనకలుంటే వాళ్ళ మాట మాట్లాడతారు. అట్లా చాలా అయినా అయితేనే ఉంటాయి. ఇప్పుడు మన ముంగల మనం ఉన్నాం అనుకో, అరే ఈమె మంచిదిరా అని మాట్లాడతారు. అదే మన వెనక పోయి దారా అన్నట్టు మాట్లాడతారు. అట్లా మనకి ఎందుకు, వాళ్ళతో మనం ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఇంకొక అమ్మాయి కూడా ఉంది ఐస్ కిల్లర్ అని చెప్పేసి, తను కూడా మంచి ఫ్రెండ్ అనమాట. అంటే నార్మల్ గా ఎట్లా అంటే మంచి మాట్లాడుతుంది, మంచిగా ఉంటది. ఈ జనరల్ గా ఈ సోషల్ మీడియాకి వచ్చేసరికి ఏమైతే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అంటే రకరకాలుగా ఎఫైర్స్ కానీ ఇవన్నీ కానీ ఇబ్బంది పడుతున్నారు చాలా వరకు. ఇవాళ చూస్తే ఎంతో మంది చనిపోవడం కానీ, లేకపోతే సినిమా ఇండస్ట్రీతో సహా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో నాగ చైతన్య, సమంతతో సహా. సో దాన్ని ఎట్లా ఫేస్ చేయాలి, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అమ్మాయిలు? చెప్పాలన్న, వస్తే ఎందుకు చచ్చిపోతారో అది నాకు రీజన్ అర్థం కాదు. సరే రేపు ఎవరికి ఎట్లా సిచ్యువేషన్ వస్తుందో మనకు తెలియదు. సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు ఎదుర్కో, నువ్వు దాన్ని ట్రై చేయి. అవుతుందా కాదా, జరుగుతుందా ఇక లవ్లో ఫెయిల్ అయిపోయినా అని, పెళ్లిలో ఫెయిల్ అయిపోయినా అని, ఇంట్లో లేదో అంటుర్రని, అత్తమామ ఏదో అంటుర్రని చెప్పేసి చచ్చిపోతే ఏమొస్తుంది? దానికి ఒక రీజన్, దానికి ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. అవునా కదా? దానికి సొల్యూషన్ ఎత్తుక్కో, సొల్యూషన్ వచ్చే వరకు తిరుగు, చెయ్యు, వస్తుంది. వెయిట్ చేయి.
చచ్చిపోతే అయితే అది రీజన్ కాదు కదా. చచ్చిపోయి ఏం సాధిస్తావు? బతుకుండన్నా నువ్వు సాధియ్యు అంతే కదా. చచ్చిపోతే ఏం రాదన్నా, బతుకుండే మనం ఏందో మనం ప్రూవ్ చేసుకోవాలి. ఈరోజు మనని నువ్వేంది అన్నోళ్ళే అరే ఈమెనా అనేటట్టు ఉండాలి, అట్లా చేసుకోవాలి. జనరల్ గా ఈ సోషల్ మీడియాలో బాగా ఫాలోవర్స్ ఉండి ఫేమ్ వచ్చిన తర్వాత ఒక స్థాయికి పోయిన తర్వాత ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడి చాలా మంది కూడా కొంత నర్వస్ కావడం జరుగుతుంది. సో అట్లాంటి వాళ్ళని ఎవరైనా అబ్జర్వ్ చేసినా? అట్లా ఏమో అన్నా, మనకు అంత పర్టికులర్గా మనకు దానిపైన మైండ్ సెట్ లేదు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇక ఫ్యామిలీ అంటూ చూసుకుంటారు. అట్లా ఎవ్వరు లేని వాళ్ళు కష్టపడాలి. జనరల్ గా ఈ సమాజానికి సంబంధించి ఒక మంచి డైలాగ్ కొట్టాలంటే ఏం చెప్తావు? ఒకటే చెప్తే నేను అందరికి నేను మీ అందరికి చిన్నదాన్నే కావచ్చు పెద్దదాన్నే కావచ్చు చెప్తున్నాను, ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఏంటంటే ఏ సిచ్యువేషన్ మంచి అయినా చెడైనా అంతా మన మంచికి అనుకోండి, మూవ్ ఆన్ అయిపోండి. కానీ ఎవ్వరు మాత్రం చనిపోద్దు ఎట్టి పరిస్థితిలో. దానికి సొల్యూషన్ అనేది పక్కా ఉంటుంది. చావే అస్సలు కారణం కాదు, ముందుకు వెళ్ళాల్సిందే. మనం అంటూ ఏందో ప్రూవ్ చేయాలి పక్కా. సోనియా యాదవ్ ఇన్స్టాగ్రామ్ లో బాగా డైలాగ్ చెప్తుంది, కానీ ఇక్కడ మాత్రం చెప్తలేదు. డైలాగ్ అంటే సడన్ గా రావన్నా ఎవరికైనా. ఆ టైంలో దెబ్బ రాసుకుంటాం మన పేజ్ కి. సొంతంగా నేనే మన పేజ్ ఉంటుంది, మన పేజ్ కి మెసేజ్ పెట్టుకుంటా. డైలాగ్ పోయినా ఇక డైలాగ్ కూడా ఒకసారి నోటెడ్ చేసుకుంటా, పోయి కొట్టేస్తా. కొట్టేసిన తర్వాత డైలాగ్ కొట్టిన తర్వాత దానికి మంచి మ్యూజిక్ యాడ్ చేసి కొంచెం స్పీడ్ అప్ చేసి అవన్నీ మొత్తం నేనే చేసుకుంటాను. ఎడిటింగ్ కూడా వచ్చా? మొత్తం ఎడిటింగ్ అంతా నేనే చేసుకుంటా. ఇన్స్టా మొత్తం హ్యాండిల్ చేసేస్తావు. ఒకప్పుడు నాకు హాకీకి మామ అని ఉండేది, ఆ మామ చేసిస్తుండే. బట్ ఇప్పుడు తను బిజీలో తను ఉండడం వల్ల నాకు చెప్పింది ఇట్లా చెయ్యాలి, ఫోన్లోనే ఇది ఉంటుంది అట్లా చెప్పడం వల్ల ఇప్పుడు నేనే చేసుకుంటున్నాను. మొత్తానికి ఇన్స్టా మొత్తం నువ్వే హ్యాండిల్? నేనే చేసుకుంటా. ప్రమోషన్స్ ఆపేసినావు? ఆపేసిన, చేద్దాం మళ్ళీ కంటిన్యూ చేద్దాం సదర్ అయిపోగానే. ఈ టైం సదర్కి ఎక్కడైనా ఏమైనా ఇన్విటేషన్ వచ్చిందా? మనకి ఇంద్రనగర్లో ఒక ఇన్విటేషన్ ఉంది, ఇక్కడ సైదాబాద్లో మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ తీస్తారు, ఆ ఇన్విటేషన్ ఉంది. అందరూ దాంట్లోకి వెళ్ళాల్సిందే. ఇంకా వస్తే ఇంకా ఉంది కదా, ఇంకా 2-3 days ఉంది, ఈ గ్యాప్లో వస్తాయి ఇన్విటేషన్స్, చేయాలి. ఫైనల్ గా సోనియా యాదవ్ లక్ష్యం ఏంటి అంటే ఏం చెప్తావు? ఏం లేదు, మనం ఏదైనా అనుకుంటే చేయగలుగుతాం. అది ఒకవేళ విజయం సాధించడం అంటే ఏముంది చెప్పండి, ఇట్లనే మంచిగా ఎదగాలి. ఎంతో మందికి మనం వర్క్ నాదైతే ఇది, నేను మేకప్ మంచిగా నేర్చుకున్నా, ఇంకెంతో మందికి నేర్పియాలి, ఇంకా మంచిగా చెయ్యాలి అనేది అంతే. పర్ఫెక్ట్. ఇప్పుడు మేకప్ అంటే పెళ్ళిళ్ళకి కానీ అంతా మొత్తం టోటల్గా అంతా వచ్చు వర్క్. కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ ప్రొడక్ట్స్ అనేటివి లేవు, తెచ్చుకున్నాక స్టార్ట్ చేసిన తెచ్చుకుని ఉండే. ఇంకా ఇంతకుముందు 3 years అవుతుంది నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి నేర్చుకున్నా. బట్ ఇప్పుడు కొంచెం ప్రొడక్ట్స్ అనేవి తగ్గిపోయినాయి, ఇంకా కొన్ని తెచ్చుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇంకా మా అక్క ఉంటుంది, మా అక్క దగ్గర. నీకు పెద్ద ఆర్డర్స్ తోటి పని లేదు, నీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకున్నా కూడా నీకు కొన్ని ఆర్డర్స్ అయితే వస్తాయి. సో ప్రొడక్ట్స్ తెచ్చుకోకపోవడానికి కారణం ఏంది? తెచ్చుకోకపోవడం కారణం ఏం లేదన్న, అక్క ఉంటాయి. అక్క ఒకవేళ నేను బిజీ ఉన్నాను అనుకో, ఇట్లనే ప్రమోషన్స్ అవి బిజీ ఉన్నాను అనుకో, అక్కని పంపించేసా. ఇప్పుడు మనం ఒక ఆర్డర్ ఇచ్చాం అనుకో, మనకు 30% అనేది వస్తుంది అన్న. స్కూటీ మీద పోయి ఇద్దరు కలిసి పోయి. అవునవును, ఆ అక్కనే అనమాట. ఆమె దగ్గర నేర్చుకున్నా, ఆ అక్కనే నేర్పించింది నాకు వర్క్ మొత్తం, ఆ అక్కనే నేర్పించింది. ఒక డైలాగ్ తోటి ముగిద్దాం, ఒక మంచి డైలాగ్, నీకు నచ్చిన డైలాగు, అందరికి నచ్చే డైలాగ్. మేము యాదవ్స్ అన్న, మా దగ్గర లేకపోవచ్చు కోట్లల ధనం, కానీ మా వంశంలోనే ఉంది చాలా మంచితనం. సో చూశారు కదా, సోనియా యాదవ్ చాలా వరకు కూడా సదర్ మీద, యాదవ్ల మీద అనేక డైలాగ్ చెప్తూ, అదే విధంగా తన సొంతంగా కూడా ఇవాళ ఒక మేకప్ ఆర్టిస్ట్ గా కూడా రాణిస్తుంది. సో ఇలాంటి మంచి మంచి వ్యక్తుల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశా. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మా యొక్క ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన యాదవ్ల కోసం ప్లే స్టోర్లో KY విజన్ అనేది యాప్ వచ్చిందనమాట. మన యాదవ్స్ కోసం మ్యారేజ్, మ్యాట్రిమోనీస్, ఇంకా జాబ్ పర్పస్ ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఒక్కసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.